ఇది నిర్వాణ షట్కం గో శ్రీధర్ గారికి ఇస్తూ అనుకోకుండా బొమ్మ వేసిన ఇట్లా. ఈ మధ్య కిమ్ జంగి ఇన్స్పిరేషన్తో ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ కంటిన్యూస్లీ. నాకు నిద్ర కూడా పోతుంది రాత్రి పూట. ఇది నాకు ఎట్లుంటుందంటే ఇంకా నాకు విపరీతమైన ఎనర్జీ ఫ్లో ఉంటుంది. సంగతి అట్లా ఒళ్ళు పడిపోతుంది అంతే. సో ఇందులో ఏం రాసిన అంటే చిన్నపిల్లవాడు తెలియక అనుభవించే స్థితినే జ్ఞాని తెలిసి అనుభవిస్తాడు. అంటే దీంట్లో అంతరార్థం ఏంది? ఆల్రెడీ అందరూ జ్ఞానులే అని. కానీ మనం జ్ఞాని అవ్వాలని ట్రై చేయకూడదు. ఆ జ్ఞానానికి అడ్డొస్తున్న వాటిని తొలగించాలనేది జీవితకాలం చెప్పుకున్న బోర్రాన్ సబ్జెక్ట్ ఇది. అట్లా ఇప్పుడు ఎట్లయితే డాక్టర్ సూదులు ఇచ్చి బోర్ ఎట్లా రాదో, అంటే హెల్త్ ఇంపార్టెంట్, పబ్లిక్ హెల్త్. అర్ధరాత్రి అయినా వెళ్ళి సూదిస్తాడు కదా, అట్లా మీరు జ్ఞానం చేయండి అంటే కుదరదు. అది బలవంతంగా ఒక కాయని పండు చేయలేము, భయపెట్టి ఒక అజ్ఞానిని జ్ఞాని చేయలేము. అంటే చేసేవి కాదు. అందుకే సెల్ఫ్ రియలైజేషన్స్ అని పిలిచారు. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ వాట్ ఈస్ అన్నెసెసరీ ఇన్ లైఫ్. ప్రకృతిలో ఏదైనా అది న్యాచురల్గా, ఇది మీరు అన్నారు చూసారా, కాయ పండు అవుతుంది, లేకపోతే బడ్ అంటే దాన్ని ఏమంటారు, అది పువ్వు అవుద్ది, అన్ని న్యాచురల్గా అవుతాయి. ఇక్కడ మాత్రం హ్యూమన్ ఎఫర్ట్ అవసరం వస్తుంది. ఎట్లా అవసరం లేదు, అదంతా వేరే వాళ్ళని చూడటం వల్లనే. అంతేనా? జస్ట్ బీయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈజ్ ఎనఫ్. కానీ ప్రపంచం వచ్చి ఏమైంది, టైం అనేది ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్నిటికీ టైం పెట్టినట్టు కొందరికి టైం పెట్టలేము. ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది. 3 నెలల్లో గర్భం వచ్చి పిల్లవాడిని కనమను, అది ఎగ్జిస్టెన్షియల్గా అంతే. అది ధనికుడు అయినా బీదవాడు అయినా అది అంతే బై. అక్కడ ప్రభుత్వ యొక్క ఫోర్సు లేకపోతే నువ్వు చేసే పూజలు గీజలు ఏం పని లేదు, నువ్వు స్విచ్ ఆఫ్ అయి ఉండాలంతే. అదే మనం ఫోర్స్ చేసినాం అనుకో, తల్లి పిల్లలిద్దరు చచ్చిపోతారు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఇప్పుడు ఎక్కడైతే మనం బలవంతంగా, ఉదాహరణకి వన్స్ ఒక మాస్టర్ చెప్పాడు ఆశ్రమంలో, ఐఎమ్ క్రియేటింగ్ ద క్లైమేట్ ఫర్ పీపుల్ టు గెట్ ఎన్లైటెండ్ అన్నది అబ్సల్యూట్లీ రాంగ్. అది హూ ద హెల్ ఆర్ యూ టు క్రియేట్? ఎందుకంటే అతను చెప్పింది ఏంది, నాకు అలాంటి వాతావరణం లేదు నేనంటే, అందుకే అయ్యింది. అది వాతావరణం ఉంటే అయి ఉండేది కాదు. జస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్. అంటే టైంకి లింక్ తీసేస్తే మిగిలింది పేషెన్సే. అంతేనా? నిజానికి టైం ఉండి ఆ టైంతో పరిగెత్తాలన్న థాట్ ఉండి కొంచెం ఆగినప్పుడు నేను పేషెంట్ అని చెప్తున్నాను. కానీ ఒకవేళ టైం అనేది లింక్ తెంపేస్తే ఎవ్రీ వన్ ఈజ్ పేషెంట్ ఎనఫ్. అసలు ఆ పదం కూడా ఇర్రెలెవెంట్ అయిపోతుంది. టైంతో లెక్కలోకి తీసుకుంటే పేషెన్స్ వచ్చింది. అట్లా. సో అందుకని ఒకసారి ఓషన్ ఎవరో అడిగారు, ఎవరికి ఈ ఆత్మజ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం అంటే, దీనికి బియాండ్గా చెప్తున్న వాళ్ళంతా అబద్ధం చెప్తున్నట్టు సమాజం. అంటే ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, నీ ఎంటికలు ఇట్లా నిలబడతాయి, నువ్వు ఒక అద్భుతాలు చూస్తావు, నీకు రకరకాల రంగులు కనిపిస్తాయి, అదంతా మైండ్ గేమే. కృష్ణమూర్తిని ఒకసారి ఒక వ్యక్తి ప్రశ్నించాడు. సో ఐ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ ఫర్ మెనీ మంత్స్, నౌ ఐఎమ్ గోయింగ్ వెరీ డీప్ ఇన్ టు మెడిటేషన్. ఇదంతా మిథ్యే. అసలు వై ఆర్ యూ గోయింగ్ డీప్ ఇన్ టు మెడిటేషన్? ఫస్ట్ యూ షుడ్ నో వాట్ మెడిటేషన్ ఇస్. అప్పుడు డీప్ వెళ్ళాలా వద్దా తెలుస్తుంది. ఆ తర్వాత రైట్ నో ఐఎమ్ సీయింగ్ కలర్స్. నేను ఇంకోటి ఫుడ్ని కూడా నియంత్రించిన. ఐ స్టార్ట్ స్లీపింగ్ లెస్ అండ్ లెస్. మై మెడిటేటివ్ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంటెన్స్ దీస్ డేస్ అండ్ ఐ స్టార్ట్ సీయింగ్ కలర్స్ అనేది చెప్పాడు అన్న. అప్పుడు కృష్ణమూర్తి ఇచ్చిన జవాబు మైండ్ బ్లోయింగ్. అసలు యూ షుడ్ చెక్ వెదర్ యువర్ లివర్ ఈజ్ ఆల్ రైట్. అసలు నీకు రంగులే, నువ్వు దేన్నైనా చూడగలిగినప్పుడు రంగులైనా చూడు, బొంగులైనా చూడు, కుछ ఫరక్ నే పడతా. అట్లా కాకుండా యూ స్టార్ట్ లైకింగ్ కలర్స్. అందుకని నువ్వు ఏదైనా కళ్ళు మూసుకొని నాకు రంగు కనబడగానే నాలో ఏదో అద్భుతం జరిగింది, ఇంకా నాకు దైవ ప్రేరణ కలిగింది, నేను ఎవరు చూడని చూస్తున్నా, ఇట్లా మైండ్ కొట్టుకుపోతుంది. అట్లాంటివి ఏమీ లేవు. ఒక చిన్న పిల్లవాడు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాడో అన్బయాస్డ్గా, అన్కండిషనల్గా, ఎగ్జాక్ట్లీ ఆ స్థితిలోకి నువ్వు తిరిగి రావడానికి చేసే చిన్న ప్రయత్నం. రెండోది, ఇది కోల్పోకుండా తిరిగి పొందడం అసాధ్యం. ఎప్పుడైనా ఏదైనా సడన్గా జరుగుతుంది, డెలిబరేషన్ అనేది లేదు. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే,
ఒక 10 మంత్స్ నుంచి ఉన్నప్పటికీ ఆ రియలైజ్ అయ్యే క్షణము ఎప్పుడు ఆ తక్షణంలోనే జరుగుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ సడన్. మనం గతానికి లింక్ చేస్తే సడన్ కిందికి రాదు. అదర్వైజ్ ఎవ్రీ మూమెంట్ వాట్స్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ సడన్గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టాక్ కూడా సడన్గా జరుగుతుంది. కానీ నా 4 ఏళ్ల యూట్యూబ్ చరిత్ర లింక్ చేస్తే ఇది డెలిబరేట్గా చేసినట్టు ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ నువ్వు లింక్ చేయకు పాస్ట్ని, అప్పుడు అంతా సడన్గానే జరుగుతుంది. అంటే నీకు సైకలాజికల్గా ఒక క్లారిటీ వచ్చింది. సడన్ ఎన్లైటన్మెంట్ అంటే సడన్లీ మాటలు అనవసరంగా మాట్లాడకూడదని అనిపించింది. ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది, కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు. అంటే సడన్ ఎన్లైటన్మెంట్ అయినా అది నిలబడతలేదు అన్నట్టు. ఇప్పుడు నీ ప్రయత్నం ఏంది? ఎరుక కావాలి. ఇప్పుడు తెలుసురా నాయన నాకు, కానీ తెలియకుండా జారుతుంది అది. నేను ఎరుకలో ఉన్నా, అదంతా ఒక 1 month అయింది. నౌ దెర్ ఇస్ సడన్లీ నువ్వు టైం పెట్టుకోలే, ఇన్ని రోజుల్లో నేను మాట నియంత్రిస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఒక గొప్ప హ్యూమిలిటీ ఉంటుంది స్పిరిచువల్ సీకర్లో, సీరియస్నెస్ ఉంటుంది. నాకు అన్ని అర్థమైనాయి, కానీ 2014 వరకు టుక్ లాట్, చాలా టైం కదా, నిలబడదు. అందుకే నియంత్రణ, అది స్వీయ నియంత్రణ అయితేనే చాలా బాగుంటుంది. సో డిసిప్లిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ క్రియేట్స్ దట్స్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అంట నేను. సరే, ప్రపంచం అంతా దానికి గ్రేట్ వాల్యూ ఇస్తున్నాను కదా, వదిలేద్దాం. సో నా అబ్జర్వేషన్ ఏంది, ఏదో ఉంది అన్న ధారణ చాలా డేంజర్ నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు చాలా ఆశ్రమాల్లో ఇది ఫీడ్ చేస్తున్నారు. దెర్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్, అన్ఎక్స్ప్లికబుల్. అవును, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు నీకు కంటికి కనిపిస్తుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం దాన్ని. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అవును, అంటే ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు సినిమాకి వెళ్తే మసాలా కావాలి, స్పిరిచువల్ మసాలా కూడా కావాలన్నమాట. అందుకని దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ఇచ్చి చాలా అన్యూజువల్ ఎక్స్పీరియన్స్లు అవుతాయి. ఎట్లయితే మనం కుక్కర్ లోపట మూత మూసి పైన పెట్టి మనం ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు విజిల్ వస్తుంది చూసినాం. అంటే ప్రెషర్ అండ్ విజిల్ రెండు ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్టు ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో నీ బాడీని తీసుకెళ్ళినప్పుడు అందులో కొన్ని రకమైన సంవేదనలు వస్తాయి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక థాట్ నీ బాడీని కొలాప్స్ చేయొచ్చు. నువ్వు మంచిగా తింటూ ఆడుతూ పాడుతూ షటిల్ ఆడుతుంటే ఎవరో చెప్పారు మీ అమ్మ తెచ్చిపోయిందని, అట్లే కొలాప్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మరి జస్ట్ థాటే కదా అది. అంటే ఆ థాట్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక బ్లో అనమాట. అంటే నువ్వు ఒక థాట్కి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చినావు, దానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే తట్టుకోలేవు. సో నిజానికి ఒక ఆలోచన మీ అమ్మ తెచ్చిపోయిందని చెప్తే కొలాప్స్ కాకుండా ఉండొచ్చు, కానీ థాట్కి ఎట్లయితే ఒక బాడీని కింద పడేసే శక్తి ఉందో అట్లాగే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో ఒక అందరి తరహా ఒక సీరియస్ పీపుల్ ఉన్నారు. నువ్వు హాస్పిటల్కి పో, ఓ సీరియస్నెస్ వచ్చేస్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి పో, అలర్ట్నెస్ వచ్చేస్తుంది. జడ్జి ముందుండు, నువ్వు ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడితే ఒట్టు కరెక్ట్ కాదు. అది నేను చెప్పేది ఎన్విరాన్మెంట్లో సిన్సియారిటీ వస్తుంది అంటున్నా, అది ఫేక్ అంటున్నాను నేను. అక్కడి నుంచి ఐఎమ్ రిజెక్టింగ్ ఆశ్రమ్స్. ఆశ్రమ్స్ మంచిగా. అందుకని లెట్ అస్ అండర్స్టాండ్. చిన్నపిల్లవాడిని చూడు, చిన్నపిల్లవాడిలో ఏమేమి ఉన్నాయి, చిన్నపిల్లవాళ్ళు ఏమేమి లేవు. బుక్ రాయవు 4 రోజులు ఓ పిల్లాడితో ఉండి వాడు ఏడ వండుకోబెడితే ఆడ వండుకుంటున్నాడు. వాడు డిమాండ్ చేస్తున్నాడు తెలియక. నువ్వు తెలిసి డిమాండ్ చేయకు. వాడు నిద్ర వస్తే పండుకుంటున్నాడు, ఈ ఓడైనా ఆ ఓడైనా తెలియక. నువ్వు తెలిసి పడుకో. వాడు ఆకలి అయితే తింటున్నాడు, ఆకలి కాకపోతే నోట్లో కుక్కినా తింటలేడు తెలియక. మనం అది చేస్తే సరిపోతుంది. వాడు ఈ ఊరైనా ఆ ఊరైనా లెక్క చేయట్లే, ఎక్కడైనా ఆడుకుంటున్నాడు తెలియక. అది మనం తెలిసి చేస్తే సరిపోతుంది. వాడి మనసులో ఇంకా డబ్బు లేదు తెలియక, నీ మనసులో డబ్బు ఉంది దాన్ని తీసే తెలిసి. వాడి పేరు ప్రఖ్యాతుల కోసం ఆడుకోవట్లే, దానికి నిరంజనుడు అని పేరు. మనం అంటాం కదా నిరంజనుడు. మనకి నిర్వికల్పము, నిరాకారము, ఆ తర్వాత నిర్విశేషణము, నిర్విషయము, నిరంజనము, ఇవన్నీ ఒక జ్ఞానికి పర్యాయవాచి. ఆ జ్ఞాని అంటే వాడు నిర్విషయి, అంటే మనసులో ఏ విషయము లేనివాడు. తర్వాత నిర్విశేషణము అంటే ఏది చెప్పినా విశేషణములు ఉపయోగించా చెప్పగలిగిన వాడు. అంటే ఎగ్జాంపుల్, ఇది ఎలా ఉందంటే గుండ్రముగా ఉంది అని చెప్పడం వేరు, ఇది ఎలా ఉందంటే భూగోళం లాగా అద్భుతంగా గుండ్రముగా, అట్లా.
ఇప్పుడు విశేషణాలు అంటే ఏంది? అసలు నా జీవితంలో అంత అద్భుతమైన వ్యక్తిని చూడలేదు, విశేషణం వచ్చేసింది, అద్భుతమైన వ్యక్తి ఎవడు లేడు. కానీ అట్లా చెప్పడం వల్ల నీవు స్పెషల్ పర్సన్గా అనిపిస్తున్నావు. అందుకే పండితులు విశేషణాలు వాడతారు, జ్ఞాని విశేషణాలు వాడరు. ఇప్పుడు మీరు రమణ మహర్షి పుస్తకాలు చదివితే విశేషణాలు దొరకవు. అది చాలా అద్భుతమైన అనుభవం ఉండదు, సహజమైన అనుభవం అని చెప్తాడు, విశేషణం లేదు. మీరు ఒక ఆధ్యాత్మిక పుస్తకము మామూలు పుస్తకం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ఆర్డినరీ బుక్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్జెక్టివ్స్, స్పిరిచువల్ బుక్స్ డజంట్ హ్యావ్ ఎనీ అడ్జెక్టివ్స్. ఇప్పుడు ఎవరెవరైతే ప్రవచనాల్లో అడ్జెక్టివ్స్ ఉన్నాయో అది నీకు ఉపయోగపడదు, బికాజ్ అడ్జెక్టివ్స్ డిస్ట్రాయ్ స్పిరిచువల్ గ్రోత్. 100%. ఏముండదు, మహేష్ బాబు గొప్పగా ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. అది ఇన్సల్ట్ కాదు, ఫ్యాక్ట్. అది మనం గ్లోరిఫై చేస్తున్నాం. ఆ గ్లోరిఫై చేసి 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 మనం అతని దగ్గరికి వెళ్ళగానే మన బ్యాలెన్స్ అంతా కోల్పోయి మనం కూడా వెర్రిగా ప్రవర్తిస్తాం. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అట్లాగే మనల్ని బచ్చన్నాయలాగా చూస్తున్నారు. అట్లా కాకుండా అతను ఒక పర్సన్, నువ్వు ఒక పర్సను. అతను తన ఉద్యోగం తను చేస్తున్నాడు, ఆ ఉద్యోగం పేరు యాక్టింగ్, అతను కొంత శాలరీ ఇస్తున్నారు, దాని రెమ్యునరేషన్ అన్నారు. నేను ఒక రోడ్డు ఊడ్చి పని చేస్తున్నా, అది నాది. అసలు సినిమా అన్నది లేకపోయినా పర్వాలేదు, కానీ రోడ్లు క్లీన్ లేకపోతే అసలు అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. సరిగ్గా చూస్తే హీఈస్ ద సూపర్ స్టార్ అని తెలుసుకుంటే సరిపోతుంది. అట్లా. సో ఓషోని ఎవరో అడిగారు అనమాట, ఎవరికి ఆత్మజ్ఞానం చిక్కుతుంది అంటే ఆయన ఒక బ్యూటిఫుల్ పదం వాడాడు. ఆ రోజు నేను రాత్రి కంటిన్యూస్గా ఓషో హిందీ, అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా అందుబాటులో ఉన్న హిందీ స్పీచెస్ వేరు, సఫిస్టికేటెడ్ అంబియన్స్లో మాట్లాడినవి. ఓషో వెన్ హీ వాస్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బిఫోర్ స్టార్టింగ్ పూనా ఆశ్రమం, అది చాలామంది విన్నారు, అది ఆడియన్స్ బాగుండవు. ఓషోది కూడా రా ఉంటుంది, అందులో ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు కూడా ఉంటాయి. తుమ్ చుప్ రహో ఇట్లా చెప్పినా ఉంటాయి, తుమ్ జాదా బాత్ మత్ కర్నా అని ఇట్లా ఓషో చెప్పిన సందర్భాలు ఉంటాయి. హీటెడ్ డిబేట్స్ అంటే ఎంత, 20 మంది 30 మంది స్మాల్ ఒక రూమ్ లోపట, అక్కడ పార్టీలో ఉంటుంది అతని పేరు. సో హీ యూస్ టు రికార్డ్ ఆల్ ద థింగ్స్. చెప్పేది అదే, పూనాకి పాత ముందు రా అని చెప్తున్నా కదా, పాత మెటీరియల్. అయితే మీరు ఇప్పుడు అది విన్నారు, అప్పుడు విన్నాను, ఎవరికి చిక్కుతుంది? ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు కూడా ఉండే, ఎట్లా ఒక స్థితికి రావడం. ఇక్కడ ఎప్పుడు సంశయం వెంటాడుతుంది. అప్పుడు ఓషో చెప్పాడు, చిన్న గ్యాప్ ఇచ్చి, ఆలస్య శిరోమణి అని చెప్పి ఒక పదం వాడు, ఆలసి శిరోమణి ఉస్కే ఊపర్ ఓ వరదాన్ పహుంచుతాయని చెప్పాడు అన్న. నాకు ఎమ్మడే జస్ట్ రిలాక్స్ అయిపోయాను నేను. ఆలస్య శిరోమణి అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత జ్ఞానోదయం పొందాలని 1000 మంది వచ్చారు గురువు దగ్గరికి, వాడు చివర్లో ఉన్నాడు, హీఈస్ నాట్ ఇన్, అంటే సమయాన్ని లింక్ చేయలేదు తను. పర్వాలేదు ఎప్పుడన్నా కానీ అనుకున్నప్పుడు అది వచ్చి నీ పక్కన కూర్చుంటుంది. నాకు ఇప్పుడే కావాలి, అదే అహంకారం చేస్తే అది పోయి దూరం కూర్చుంటుంది. నువ్వు డిమాండ్ చేస్తే అది రాదు, నిద్ర అయినా సరే. ఇప్పుడు ఉదాహరణకి లేచి నువ్వు స్పీచ్లు, నేను ఏదేమైనా నిద్రపోతా, ఆ స్పీచే నిద్రపోగొట్టేదానికి ఉపయోగపడుతుంది. నువ్వు నిద్రపోతా అంటే ముందు ఏమి చేయకు, నోరు మూసుకొని అట్లా పడుండు, అది మెల్లగా నీలో జ్వరపడుతుంది. సో స్పిరిచువల్ విషయాలకి టైంని లింక్ చేయకూడదు అని ఎవరు చెప్పట్లేదు. అందరూ టైం లెక్క చేస్తారు, మీరు ఎంత వయసు అయితే అంత మెడిటేషన్ చేయాలని. ఆల్ లైస్, అసలు సంబంధమే లేదు అసలు. ఇట్స్ నాట్ మెడిటేషన్ ఎట్ ఆల్. అందరు గృహిణులు చేసేది మన రియల్ లైఫ్లో చేసేది సరిపోతుంది. ఇప్పుడు పిల్లవాడిది అయిపోయింది ఎగ్జాంపుల్. ఇప్పుడు గృహిణి ఏదో బియ్యం జరుపుకోవాలి, మనం బియ్యం కోసం, బియ్యం ఏందో తెలుసు కనుక బియ్యం కానిది ఏమేమి ఉన్నాయి బియ్యంలో, చెరుగు అంటే తీసేస్తాం, ఏంటి ఇట్లా తీసేస్తాం, వడ్లు, మెరికలు, రాళ్ళు, పొట్టు, చిన్న పురుగు ఉంటే పురుగు. అంటే ఏది బియ్యమో తెలిసినప్పుడు మిగతా తీసేయడం తెలుస్తుంది. నీకు ఏం ఆనందమో తెలిస్తే ఆనందాన్ని చెడగొట్టేదాన్ని పక్కకు జరుపు, ఇంతే. ఇంతకుమించి ఏముందబ్బా. అంటే వాట్ ఈజ్ ఇట్ టు ప్రాక్టీస్? ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడితే గొడవ అవుతుందని తెలిస్తే స్టాప్ టాకింగ్, సింపుల్. ఒకటి తింటే మోషన్ అవుతుందని తెలిస్తే స్టాప్ ఈటింగ్. దీంట్లో తెలుసుకోవాల్సింది ఏముంటుంది, ప్రాక్టీస్ ఏముంటుంది? ఇప్పుడు నేను మిర్చి బజ్జీ తినకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎంతవరకు కరెక్ట్? రియలైజేషన్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు మీ. అందుకే ఇది రాసిపెట్టిన, రియలైజ్ వాట్ ఈజ్ అన్నెసెసరీ ఇన్ లైఫ్, దట్ లీడ్స్ టు పీస్, దట్ లీడ్స్ టు స్పిరిచువాలిటీ, దట్ ది స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అంతే తప్ప ఎవరెవరైతే సాధన చేస్తున్నారో దే ఆర్ ఆల్ మిస్లెడ్ బై పీపుల్. ఇది సాధన చేసే విషయం కానే కాదు, చూసే విషయం. రమణ మహర్షి ఎప్పుడు సాధన చేయలేదు, నమ్మరు కూడా, పిచ్చి వాళ్ళందరూ. ఈ నెవర్
ఎప్పుడన్నా రమణ మహర్షి మెడిటేటివ్ లో ఒక్క ఫోటో చూపించమని అడిగింది ఎప్పటిది లేదు. నాకు అట్లా అంటలేదు. అయ్యో అట్లా అది అది మళ్ళీ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వద్దు మనం. నా ఉద్దేశము అది మెడిటేటివ్ పోజ్ ఇస్ డిఫరెంట్. పోజే లేదు. అంటే ఇప్పుడు వివేకానంద ఉంటుంది ఇట్లా, వివేకానంద బుద్ధ కూడా ఆ బుద్ధుడు మనకు తెలియదు కాబట్టి తెలీదు, అది అంటే రాసి- జనాల ఇంటర్ప్రిటేషన్ అది వదిలేద్దాం. వదిలేద్దాం. మనం చూసింది వివేకానంద ఉంది ఇట్లా. రామకృష్ణ పరమహంస మెడిటేషన్ పోజ్ ఏముండదు, బ్లిస్ ఉంటుంది. లాహిరి మహాశయులది బ్లిస్. పరమహంస యోగానంద మెడిటేషన్ పోజ్ ఉంటుంది, ఉండదు. నియమకర్లు బాబు మంచి ఇట్లా వండుకో. అంతే. దాని అర్థం ఏంటో తెలుసా, మెడిటేషన్ అని నువ్వు చేసేది కాదు అది. ఇప్పుడు ఉదాహరణకి బియ్యం ఏంటో తెలిస్తే ఏమి ఉండొద్దో తెలిసేది మెడిటేటివ్నెస్ వల్లనే తెలుస్తుంది. ఎరుక వల్ల యూ సపరేట్ థింగ్స్. అట్లా యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ టు ఈట్. ఇది కొంచెం క్లమ్జీ చేసేసి సీదరా. అదే సరే ఇప్పుడు మనం అనామకులం కాబట్టి ఇది మన మాట. అవును. మెడిటేటివ్నెస్ అంటే అన్నీ ఒకటే. దీనికి నేను ఇచ్చిన పండు, జ్యూసు, విటమిన్స్, పల్పు, ఆరోగ్యము, శక్తి అన్న ఒకటే. కానీ అనుకుంటే 6 పుస్తకాలు రాయొచ్చు, కానీ అన్న ఒకటే. అట్లా నిష్కామ కర్మనే ఛాయిస్లెస్ అవేర్నెస్, ఛాయిస్లెస్ అవేర్నెస్సే నేనెవరని అన్వేషణ. నేనెవరంటే ఛాయిస్ లేనివాడిని. సింపుల్. ఎంత సింపుల్ ఉంది అసలు. ఏమో నాకైతే సింపుల్నే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బొమ్మ వేసినట్టు కానీ ఇది వేరే వాడు వేయాలంటే కొంచెం కష్టమే కదా బేట. అందుకే రోజు చేయాలన్నమాట, రోజు చేయాలి. ఇంక బొమ్మేద్దాం బేట, చెప్పేదన్నా సబ్జెక్ట్ చెప్పు. అది వేరు ఏదైనా కొత్త ఛాలెంజ్ అంటే గివ్ మీ లిటిల్ ఛాలెంజ్. అరే రామ, మీకు సబ్జెక్ట్ రాదు అంటుంది. అది ఊరెడుతున్నారు కాబట్టి జస్ట్ ఏది మొక్కజొన్న మా కజిన్ ఊరు పెడతా ఉన్నారు. ఓకే, బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అన్నా, నిష్కామ కర్మ అన్నా. నిష్కామ కర్మ ఎందుకు బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అంటే, నిష్కామ కర్మలో ఫలితం ఆశించొద్దు అన్నాడు. అంటే పని మీద ఫోకస్ చేయడం, పని మీద ఫోకస్ చేస్తుంటే ఫలితం ఆశించట్లేదంటే వర్తమానంలో ఉన్నాడు. వర్తమానం అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్. సో బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అంటేనే నీకు ఛాయిస్ లేదని. నేను ఎవరంటే ఏ పని చేస్తే అందులో మునిగిపోయేవాడిని అని. ఆలస్య శిరోమణి అంటే ఈ పని ఇప్పుడే ముగించాలని తొందర లేనివాడిని. సో అన్నీ అక్కడికే వస్తున్నాయి. సామరస్యం అంటే నువ్వు నీ బాడీకి, నీ శరీరానికి, నువ్వు శరీరానికి, మనసుకు, నీ వస్తువుకి, నేలకు అన్నిటి మధ్య ఉన్న సామరస్యంలో మొక్క నాటబడుతుంది. పూజ అంటే పూర్ణ శ్రద్ధతో నువ్వు నాటుతున్నావు, అది పూజ అయింది. అంతే, అన్నీ ఒకటే. ఇవన్నీ వేరు వేరు కావు. ఒక్కటి అంటే ఇప్పుడు కబీర్ అంటాడు కదా, ఏక్ సాధో సబ్ సధే. ఒక్కటి సాధిస్తే అన్ని సాధించబడతాయి అన్నది ఇది అట్లీస్ట్ నాకు సత్యము. అంటే ఈ ప్రపంచంలో మనం సలహాలు ఇచ్చేంత స్థితి మనకు లేదు, కానీ అట్లీస్ట్ దిస్ వర్క్డ్ ఫర్ మీ. మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు అన్ని వ్యక్తి అంతే కదా, అంతే. అదే ఎట్లా దీనికి ఎట్లా చెప్పచ్చు అంటే, ఒక స్టీరింగ్ డ్రైవర్ పట్టుకుంటే అందరు వెళ్తారు, ఒక్కసారి యాక్సిడెంట్ అయితే అందరు పోతున్నారు. అట్లా వచ్చాం సరదాగా. అదే. సో ఓకే శ్రీధర, మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పింది ఇది. అంటే ఇప్పుడు నేను నిజంగా ఐ నెవర్ మెడిటేట్. అంతే. వై షుడ్ ఐ మెడిటేట్? మెడిటేటివ్నెస్ అనేది నీ జీవన విధానం అయినప్పుడు మెడిటేషన్ చేసేది ఏంది కదా, ఉన్నదే అది. అంటే నేను బాహాటంగా చెప్తున్నా, ఎవ్రీడే మెడిటేషన్ చేయొద్దు. దానికి ఒక చిన్న రహస్యం ఏంటంటే, ఇప్పుడు శరీరం అంటే జీవితం అంటేనే కదలిక కదా. పొద్దున్న లేచి కదులుతా 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 ఉన్నాం మెడిటేటివ్గా. ఇప్పుడు కదిలే అవసరం లేని ఒక 5 నిమిషాలు వచ్చింది, అది దాన్ని మనం మెడిటేషన్ అంటున్నాం. ఒక 5 నిమిషాలు నువ్వు కదలట్లే, కానీ కదులుతున్నప్పుడు ఏ మెడిటేటివ్నెస్ ఉందో ఈ కదలని క్షణంలో కూడా అదే మెడిటేటివ్నెస్ ఉంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ టీ పెట్టుకోవాలి, మళ్ళీ లేచి మళ్ళీ మెడిటేటివ్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్. సో కృష్ణమూర్తి ఈజ్ రైట్, రమణ మహర్షి ఈజ్ రైట్. మెడిటేషన్ తెలియని వాడు అన్ని పనులు ఆపి మెడిటేషన్ చేస్తాడు, మెడిటేషన్ తెలిసిన వాడు అన్ని పనులు మెడిటేషన్లా చేస్తాడు, మెడిటేషన్ అయి చేస్తాడు. కాబట్టి ఉన్నదే అది. అంటే నాకు కూడా మనకు టైమ్స్ కి ఉన్నదే చెప్తున్నాం, అలాగే రకరకాల సందర్భాల్లో. అంతే, అంతకుమించి ఏదో ఒకటి అవకాశం ఉంది కాబట్టి అంతే. కూర్చో,
నీ ఇష్టం. నేను చెప్పేది ఎప్పుడైతే మెడిటేటివ్నెస్ వచ్చిందో నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కూడా పడిపోతుంది. అన్ని పనులు లేవు ఇంకా. ఇప్పుడు నేను చిన్న పని చెప్తే ఎట్లా విభజన వచ్చింది? కూర్చో ఎవడు నో ప్రాబ్లం. ఏ చేస్తే బాడీ మైండ్ సరౌండింగ్స్ కలిసి ఉన్నాయి. అంటే కలిసి ఉండాలంటే లక్ష్యం ఉండే అవకాశం, లక్ష్యం ఉన్నవాడు కూర్చోలేడు. ఇప్పుడు శ్రీధర్ గారికి కజిన్ ఇంటికి వెళ్ళాలి, కూర్చొని ఇస్తలే చూసినా అట్లా వచ్చేస్తా అంటే ఇప్పుడు తప్పు కాదు, అప్పుడప్పుడు ఓకే. ఇప్పుడు మెడిటేటివ్నెస్ వస్తే అసలు పని లేదు. ఎందుకు లేదు? స్నానం చేయడము, స్నానం చేసినప్పుడు బాత్రూమ్ నుంచి తుడుచుకున్నావు, అది స్నానం చేయడమేనా? అది వేరే పనే? వేరే పనే అనుకుంటే తర్వాత డోర్ తెరవడం అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది అది? తర్వాత బట్టలు వేసుకోవడం. ఇప్పుడు ఇన్ని పనులు లేవు. మెడిటేటివ్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నువ్వు స్నానము మెడిటేటివ్గా చేస్తున్నావు, సబ్బు మెడిటేటివ్ రుద్దుకుంటున్నావు, మెడిటేటివ్గా తుడుచుకున్నావు, మెడిటేటివ్గా తలపేసావు, మెడిటేటివ్గా బట్టలు వేసుకున్నావు, ఎవడో ఆ బట్టను ముట్టుకుంటే మెడిటేటివ్గా మూతిపండు రాలగొట్టావు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మెడిటేటివ్లీ. ఇది అర్థమైతే అసలు పనే లేదు. అనంత పనుల పరమశివుడు రా నీవు అని నేను రాసుకున్న మాట. సరే మరి అనొద్దు, పని లేదు. పని వచ్చిందంటే విభజన వచ్చిందంటే. సరేనా బేటా, బాయ్, చలో లెట్స్ గో.